మాదాపూర్లోని ఫిజిక్స్ వాలా కాలేజీలో దారుణం జరిగింది. నెల రోజులుగా ఫుడ్ పాయిజన్తో పలువురు విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఆగస్టు 13న సెకండ్ ఇయర్ విద్యార్థి వీరేందర్ ఫుడ్ పాయిజన్తో మృతి చెందాడు. మరో విద్యార్థి సూర్య సైతం ఇటీవల సూసైడ్ చేసుకుని మృతి చెందాడు. విద్యార్థులు తినే ఆహారంలో జంతువుల దంతాలు సైతం కనిపిస్తున్నాయని వెంటనే చర్యలు తీసుకుని కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. Subordinate of the campus. That's what we are asking. And we came here for justice only. We have all the 300 members here. రూమ్ లో చూస్తే ఒక ఇంత రూమ్ లో ఒక 4 to 4 మెంబర్స్ అయినా ఉంటారు సార్. ఆ రూమ్ లో అట్లీస్ట్ ఒక ప్రాపర్ వెంటిలేషన్ ఉండదు సార్. స్టూడెంట్ కి ప్రాపర్ సామాన్లు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు సార్. ఇంకా ఏ చెప్పాలంటే వాష్రూమ్స్ కూడా అస్సలు క్లీన్ ఉండవు సార్. వాష్రూమ్స్ బై మిస్టేక్ ఒక స్టూడెంట్ స్లిప్ అయిన కాలేజ్ తీసుకుంటుందా సార్? అది స్టూడెంట్ ని హిప్ బ్రేక్ అయింది, బోన్ బ్రేక్ అయింది. స్టూడెంట్ లైఫ్ టైం అది ఏం చేస్తాడంటే వీల్ చైర్ పైన వచ్చేస్తుంది కదా సార్. ఎట్లా సార్ వీళ్ళు ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా సార్? 220 to 230 మెంబర్స్ ఉంటారు సార్. యాక్చువల్లీ చాలా అట్లీస్ట్ 320 to 330 మెంబర్స్ ఉండే సార్. అందరూ పీజీ తీసుకొని చాలా వెళ్ళిపోయినారు సార్. అస్సలు అయితలేదు. ఇట్లా ఉంటే ఎట్లా బతుకులని చాలా మంది వెళ్ళిపోయినారు సార్. మాదాపూర్లో గల ఫిజిక్స్ వాలా జిమ్మిక్ వాలా కాలేజీలో నేడు మరొక అవినీతికి దందాకి తెరలేపిర్రు. ఈరోజు మనం గమనిస్తే గత నెల రోజులుగా నిరంతరంగా కూడా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ పేరుతో నిరంతరంగా కూడా రోజుకు 10 మంది చొప్పున యావరేజ్ గా కూడా ఇక్కడే గల అయ్యప్ప హాస్పిటల్ అనే దాంట్లో ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా తెలియకుండా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఎక్కడికక్కడ కూడా సర్దుబాటు ధోరణితో వాళ్ళని ఈరోజు ట్రీట్మెంట్ ఇప్పియాలి, రేపు పొద్దున ఇంటికి అవుటింగ్ పంపించే విధంగా నేడు ఫిజిక్స్ వాళ్ళ యాజమాన్యం చేయడం ఎంతో దురదృష్టకరం. మరో విషయం గమనిస్తే ఇదే క్యాంపస్ కి చెందిన 2 విద్యార్థులు, ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, మరొక విద్యార్థినేమో ఫుడ్ పాయిజన్ పేరుతో ఆయన చనిపోయారు అని చెప్పి కూడా విద్యార్థులు ఇక్కడ మాకు తెలపడం జరిగింది. ఎంతో విషపూరితమైన ఆహారం ఇక్కడ లభిస్తుంది. అంతేకాకుండా కనీసం తాగే నీళ్లలో కూడా దుమ్ము, ఫంగస్ పేరుతో బ్యాక్టీరియా చేరిపోయి ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు 100 నుంచి 150 మంది విద్యార్థులు విష జ్వరాల బారిన పడుతున్నా కూడా నిమ్మకు నీరెత్తకుండా పట్టించుకోకుండా కూడా యాజమాన్యం వ్యవహరించడం ఎంతో సిగ్గుచేటు. మరియు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఈ క్యాంపస్ ని విజిట్ చేసి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి నవ తెలంగాణ విద్యాశక్తి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.